హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? ఈరోజు మనం ఆ ఒక మంచి కథ చెప్పుకుందాం. ఓ కథ భలే ఏంట కథ. కథ పేరు చిలుక తెలివి, నిజమైన సంపద. అనగనగా ఒక ఊర్లో కమల అవ్వ అని ఒక అవ్వ ఉండేది. ఆ కమలవ్వ పాపం ఒంటరిగా ఉండేదా? లేదు ఆమె దగ్గర మితు అని భలే తెలివైన చిలక ఉండేది. ఓ చిలక, అది తెలివైందా? అంటే మాట్లాడుతుందా? ఆ అచ్చం మనలాగే మాట్లాడేది. కమల అవ్వకు మితు అంటే ప్రాణం. మితుకు కూడా అవ్వంటే అంతే ప్రేమ. మంచి దోస్తులన్నమాట వాళ్ళిద్దరూ. అవును, ఈ కథ వింటే అసలు సిసలైన సంపదేంటో మనకి బాగా అర్థమవుతుంది. నిజమే. సరే, మరి కథ చెప్పు. ఆ, కమల అవ్వ మితు చాలా అన్యోన్యంగా ఉండేవారు. మితు భలే ముద్దుగా మాట్లాడేది. అవ్వను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేదన్నమాట. అంతేగా మరి, ఆ చిలక తెలివి గురించి, దాని మాటల గురించి ఊరంతా తెలిసిపోయింది. ఓహో, అలాగా? మరెప్పుడు? అప్పుడే ఆ పక్క ఊర్లో రామయ్య అని ఒక వ్యాపారి ఉండేవాడు. రామయ్య వ్యాపార, డబ్బున్నవాడా? ఆ డబ్బుంది, కాని దురాశ కూడా ఎక్కువ. ఇంకా కావాలి, ఇంకా కావాలి అని. అలాంటివాడా? మరి అతనికి మితు గురించి తెలిసిందా? తెలిసింది. వినగానే అబ్బా, ఈ చిలక భలే బాగుందే, ఎలాగైనా నా దగ్గర ఉండాలి అని ఆశపడ్డాడు. అమ్మో, దురాసపరుడు కదా, మరేం చేశాడు? వెంటనే కమలా అవ్వ ఇంటికి వెళ్ళాడు. అవ్వా, నీ చిలక భలే ముద్దుగుంది, నాకిచ్చేయ్ అన్నాడు. ఆ ఊరికేనా? ఊరికేగాదు, చాలా డబ్బులిస్తాను, బోలెడు డబ్బులు, హాయిగా బతకొచ్చు అని ఆశ పెట్టాడు. మరి కమలావ్వ ఏమంది? కమలావ్వ నవ్వింది. అబ్బే రమయ్య, మిథు నా చిలక కాదు, నా బిడ్డలాంటిది, నా ప్రాణం అంది. ఆ ఎంత డబ్బిస్తామన్నా నేను అమ్మను అని చాలా గట్టిగా చెప్పేసింది. భలే చెప్పింది అవ్వ. ప్రేమ ముందు డబ్బెంత కదా. నిజమే, కాని రామయ్యకు కోపమొచ్చింది. ఆహా, డబ్బుకు లొంగలేదనా? అంతే. ఇలా కాకపోతే ఇంకోలాగా దొంగతనమైనా చేసి ఆ చిలకను తెచ్చుకోవాలి అని చెడ్డ ఆలోచన చేశాడు. అయ్యో, ఎంత పనిచేశాడో. ఆ రాత్రే అవ్వ ఇంట్లోకి దూరి పంజరంతో పాటు చిలకను ఎత్తుకుపోవాలని ప్లాన్ వేశాడు. రాత్రిపూట? పాపం అవ్వకి తెలియకుండా. అవును, అర్ధరాత్రి, ఊరంతా నిద్రపోయాక మెల్లగా అడుగులో అడిగేసుకుంటూ అవ్వ ఇంట్లోకి దూరాడు. అమ్మో! మిథు ఉన్న పంజరం దగ్గరికి వెళ్ళాడు. మరి మిథు నిద్రపోతుందా? లేదు, అక్కడే ఉందసలు తెలివి. మిథు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టే నటిస్తోంది, కాని అంతా గమనిస్తోంది. అబ్బా, ఎంత తెలివి! రామయ్య ఆ పంజరాన్ని మెల్లగా పట్టుకుని బయటకి వెళదామని అడుగు వేశాడో లేదో, ఏం జరిగింది? మిథు కళ్ళు టక్కున తెరిచింది. తెరిచి అచ్చం రామయ్య గొంతుతోనే, రామయ్య గొంతుతోనా? అవును, దొంగ, దొంగ, నన్ను ఎవరో ఎత్తుకుపోతున్నారు, అయ్యో కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అబ్బబా, తన గొంతు తనే వినేసరికి రామయ్యకి ఎలా అనిపించుంటుంది? బిత్తరపోయాడు, భయంతో వణికిపోయాడు. ఆ కేకలు ఊరంతా వినిపించాయి. అందరూ లేచి ఉంటారే. లేచారు. చుట్టుపక్కల వాళ్లంతా ఏమైంది, ఏమైంది అనుకుంటూ కర్రలు, లాంతర్లు పట్టుకుని అవ్వ ఇంటివైపు పరుగు పరుగున వచ్చారు. ఆహా, వచ్చి చూస్తే రామయ్య చిలక పంజరంతో సహా దొరికేశాడు. దొంగ దొరికాడు. ఊరి జనమంతా కలిసి రామయ్యను పట్టుకున్నారు. అతని దురాశకు, దొంగతనానికి బాగా బుద్ధి చెప్పారు. పాపం. కాదు, అతనికి సిగ్గుచేటయ్యుంటుంది కదా. చాలా సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు తెలిసొచ్చింది అతనికి తన తప్పు. కమలావ దగ్గరికి వెళ్ళుంటాడు. వెళ్ళాడు. క్షమించవ్వా అని వేడుకున్నాడు. ఊరివాళ్లంతా మిథు తెలివిని భలే మెచ్చుకున్నారు. కమలావ్వ ప్రేమను కూడా. అవును, అప్పుడందరికీ అర్థమైంది, డబ్బు, బంగారం ఇవేవి నిజమైన సంపద కాదని. ప్రేమ, నమ్మకం, తెలివితేటలు ఇవే కదా అసలేనాస్తి. నిజంగా ఆ రోజునుంచి కమలావ్వ, మిథు ఇంకా సంతోషంగా ఉన్నారు. చూసారా ఫ్రెండ్స్, మిథు ఎంత తెలివిగా తన అవ్వను కాపాడుకుందో. అవును, అంటే ఈ కథ మనకు చెప్పేదేంటంటే, డబ్బు కంటే ప్రేమ, మంచి మనసు, తెలివి ఇవే చాలా గొప్పవి. ఇదేంటి, వస్తువులా లేక మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రేమ? మంచి ప్రశ్న. సరే మరి, ఉంటాం ఫ్రెండ్స్.